ఎందుకు రావట్లేదు అని ఇవ్వండి మా అమ్మని. నాకేం తెలుసురా, నేనేం చేయను, ఆడు రావాలిగా అని ఇవ్వండి. కాళ్ళు పట్టుకోండి, కాళ్ళు పట్టుకోమ్మా, ఎందుకు రాడో చూద్దాం అనివ్వండి నేను మా అమ్మని. కాళ్ళు పట్టుకో, తప్పేముంది, మందిరానికి రాని దండం పెడతానని కాళ్ళు పెట్టుకో, వస్తాడు. ఏదో రకంగా మందిరానికి వస్తే బాగుపడతాడు కదా. అర్థమైందా మీకు? నీ పిల్లల మందిరానికి రాకపోతే కాళ్ళైనా పట్టుకోండి, ఏళ్ళైనా పట్టుకోండి, ఏదో రకంగా మందిరం సమృద్ధి గల చోటు తీసుకురండి. ప్రైజ్ ది లార్డ్. సమృద్ధి గల చోటుకి తీసుకురండి. ఆధ్యాత్మికమైన ఆహారము నువ్వు తినకపోతే, సమృద్ధి గల చోటులో ఆత్మీయ ఆహారం భుజించకపోతే లోకానికి దగ్గరైపోతావు. మరి నీ జీవితంలో కార్యాలు ఎట్లా జరుగుతాయి, దేవుడిని ఎట్లా కాపాడుతాడు? ఇప్పుడున్న భక్తి ఏంటంటే ఎవరి భక్తి వాళ్ళదే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరి భక్తి వాళ్ళదే. కాకపోతే నీ పిల్లలు, నీ భర్త, నీ కుటుంబము, నీ విశ్వాసం గనక, పరిశుద్ధ మార్గాలు నడిపించబడుతున్నావు గనక నీ పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ప్రైజ్ ది లార్డ్. కోడి దగ్గరికి వెళ్ళండి, కోడి దగ్గరికి. మీ దగ్గర కోళ్ళు లేవా? మీ ఇంట్లో కోళ్ళు ఉన్నాయా? పిల్లల్ని పొదిగించారా? వదిలిపెట్టండి, పిల్లలను చేసి బయటికి. రెక్కలతో కాపాడుకుంటుంది. అది ఎప్పుడు ఇప్పుకుంటుంది, చూసుకుంటూ ఉంటుంది. కాకు వస్తుందా, గెద్ద వచ్చింది అనుకుంటుంది. వచ్చిందంటే హెద్ద ముక్కుతోటి పొడుతుందా పొడదా? ప్రైజ్ ది లార్డ్. మనిషిని కూడా పొడుతుంది. పిల్లలు ముట్టుకో, దాన్ని ఎదురుకుండా. ఇంట్లో వాడు తప్ప బయట ముట్టుకొని ఊరుకుంటుందా? కోడికి ఉందండి మైండ్ ఉంది దానికి. ప్రైజ్ ది లార్డ్. కోడి ఎంత, కోడి తలకాయ ఎంత. కోడి తలకాయలు తినేస్తారు మీరు, మెళ్ళ తినేస్తారు, కాజాలు తినేస్తారు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆ కోడుకున్నటువంటి జ్ఞానం లేదు మనకి. ప్రైజ్ ది లార్డ్. కోడి కాపాడుకుంటుంది, రియల్. అది చూడండి మీరు. ఎందుకు? దుష్టుడు వచ్చి ఎత్తుకుపోకుండా, నీ పిల్లలను కూడా దుష్టుడు వచ్చి ఎత్తుకుపోకుండా సమాజంలో గౌరవప్రదంగా బ్రతికేటట్లుగా నువ్వు ప్రతిరోజు, ప్రతి వారము సమృద్ధి కలిగిన చోటుకి తీసుకురావాలి. అనగా దేవుని మందిరానికి తీసుకురావాలి. నువ్వు కాళ్ళు పట్టుకుంటావో, కడుపు పట్టుకుంటావో, ఏళ్ళు పట్టుకుంటావో, ఏ విధము చేతనైనాను నీ పిల్లలు నీ రెక్కల క్రింద ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను వీడియో ఫోటోగ్రాఫర్ తీసేవాడిని. నేను పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి ఒక 25,000 తక్కువ ప్రోగ్రాం ఎప్పుడు తీయలేదు నేను. 25,000 రూపాయలు ఓ మేచూర్ ఫంక్షన్ అయినా 30, 40, 50 ఉద్యోగం లేనప్పుడు ఆదివారం నాడు నాకు వచ్చిన ప్రోగ్రాంని విడిచిపెట్టేవాడిని. లేకపోతే ఎవడగా అన్యుడికి ఇచ్చేవాడిని. వెళ్ళేవాడిని కాదు మందిరానికి. మందిరం విడిచిపెట్టి మానినట్టు, దేవుని మందిరం ఆదివారం మానినట్టు నాకు తెలియదు నా చిన్నప్పటి నుంచి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని వారాల మందిరాన్ని మానేస్తుంటావు, ఎన్ని వారాలు దేవుని సన్నిధికి మానేస్తుంటావు. నా జీవితంలో, నా డిక్షనరీలో లేదు. చిన్నప్పటి నుంచి మందిరం మానుకున్నట్లు. ఆఖరికి ఎక్కడికి వెళ్ళినా ఆ మందిరానికి వెళ్ళిపోయేవాడిని. అక్కడికి వెళ్ళి మనం పాటలు, వాయిద్యాలు, డ్రమ్ము, పాటలు పాడటమో, ప్రార్థన చేయడం, ఏదో ఒకటి. ఎవడరా బాబు, ఏ ఊరు బాబు, పాస్టర్ గారికి ఆగేసి నన్ను, ఏ ఊరినైనా ఎందుకు వచ్చి, ఎక్కడ ఏ ఊరిని అడిగేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్నా దేవుని సన్నిధిలో ఆనందిస్తూ సంతోషిస్తూనే ఉన్నాను నేను. మీరు కూడా సమృద్ధి కలిగినటువంటి ఈ జీవము కలిగిన దేవుని మందిరంలో నిలుచున్న మీరు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అదే నా ఆకాంక్ష. ఎట్లా ఉండకూడదండి, మనం
ప్రతిరోజు ఆత్మీయతలో రగలాలి, మండాలి. చాలా సంతోషమైంది. ప్రార్థన చేయమంటే బిగ్గరగా రూతం ప్రార్థన చేసింది. ఇప్పుడు 4 కట్లు పెట్టావు, పలవ వండుతున్నావు, ఓ పచ్చి పుల్ల ఇట్టావు, మండుతుందా మండదా? మండాలి. మరి ప్రైజ్ ది లార్డ్. మీరు కూడా మండాలే. ఆరాధిస్తున్నప్పుడు ఆత్మతోను సత్యముతోను ఆ పరిశుద్ధాత్మను నీవు ఆనందించాలి. కాలాలు నీవు రగలాలి, మండాలి. ఎప్పుడు అట్లా ఉంటానంటే అలా కుదురుద్ది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, ఉపవాసం ఉండాలి. నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ పిల్లలు నువ్వు కాపాడుకోవాలి, నీ భర్తతో నువ్వు మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు రాడా నేను చూస్తాను మందిరానికి. హల్లెలూయా. నేను చెప్పినట్టు చేయండి. మీ భర్తతో లేదా మీ భార్యతో భోజనం పెట్టి, వినండి, భోజనం పెట్టి ఎట్లాగా దగ్గరుండి వడ్డించి, ఎట్లాగా దగ్గరుండి వడ్డిస్తూ, నేను చెప్పినట్టు చేయండి. మారకపోతే నా దగ్గరకు వచ్చి అడగండి. ఎటువంటి త్రాగుబోతు భర్త అయినా సరే, ఎటువంటి వారైనా సరే, భార్యగా నీవు అందించవలసినటువంటి ప్రేమను అందిస్తే అదే సమాధానం అంటే. సమాధానం అంటే అదే. అందిస్తే ఖచ్చితంగా మారతాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక తల్లి నాతో చెప్పేది, అయ్యా నా భర్త మారాలి, త్రాగిపోతాయా, వ్యసనాలకు అయిపోయాడయా, రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తాడయ్యా, చెట్లు కొడతాగెళ్తాడయ్యా, మళ్ళీ సాయంత్రానికి మొత్తం తాగేస్తాడయ్యా, మళ్ళీ నన్ను అడుగుతాడయ్యా బాబా అంతే అన్నాను. సరే ఒక 5 నిమిషాలు ముగించేస్తాను చేస్తాను. చెప్పాను నేను, అమ్మ నువ్వు ఇట్లా చేయన్నాను, మంచి కూర వండు, ఆయనకి ఇష్టమైన కూర తెలుసు కదా నీకు, వండు. వండిన తర్వాత కూర్చో, భోజనం పల దగ్గర భోజనం పెట్టు, దగ్గరుండి కోనంత కూరేస్తావు, కొద్దిగా కూరేస్తావు. ఏమండి అను, ఏమండి. ఇప్పుడు భర్తను ఏం పిలుస్తున్నారు? సురేష్, రమేష్, ప్రసాద్ పేరు పెట్టి పిలవకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయలే, ఏమండి అని పిలువు. పిలిచి కొంచెం ఇష్టమైనది వండి పెట్టి ప్రేమగా మాట్లాడి, ఏమండి ఎందుకండి అలా తాగుతూ ఉంటారు, ఆరోగ్యం పాడైపోద్దండి, ఇంతకుముందు తాగారు చేశారు, ఎందుకండి ఇంకా అంత మాట తాగుతారు, మందిరానికి వెళ్దాం రండి, పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారా మంచిగానా అని చెప్పి నువ్వు ప్రేమ కొంచెం వలకబోతావు. ఏం చేస్తారు ఈ ప్రేమ లేక? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మార్చుకోవాలి భర్తనే విశ్వాసం ద్వారా. ప్రేమగా మంచిగా వడ్డిస్తూ ఇష్టమైన కూర పెట్టి మందిరానికి రండి అని పిలువు. ఆడికి ఏంట్రా బాబు ఆవిడ ఎప్పుడు ఇట్లా మారదో, పట్టుకొచ్చి అలా పడేద్దే, పెట్టుకో తినో వండాను కదా అని ఆడ మొఖానికి కంచం పడేసి నువ్వేమో సీరియల్ పెట్టుకుంటువి. ప్రైజ్ ది లార్డ్. మరి ఎట్లా మారతాడో? నువ్వు దగ్గరుండు. మొదట్లో వడ్డించావు కదా నువ్వు పెళ్ళైన కొత్తలో, అలా దగ్గరుండి మర్చిపోండి దేవుని స్తోత్రం. ఎందుకంటే నేను ఫోటోగ్రాఫర్ని, ఏ గ్రాఫర్ని, మొత్తం అన్ని తీసేవాడిని నేను. దేవుని స్తోత్రం. పెళ్ళైన కొత్తలో భర్తకి ఏం చేస్తుందా? నీళ్ళు పెడుతుందా, సబ్బు పెట్టేస్తుందా, టవల్ ఎత్తుందా? అన్నా ఇవ్వలేదు మీ మిస్సెస్? ప్రైజ్ ఇచ్చి స్నానానికి రెడీ చేసి పెడతారు, ప్రేమగా చూసుకుంటారు, టైంకి భోజనం పెడతారు. తర్వాత అంత మా అడుగు పెట్టాలంటే పెట్టుకో, వడ్డించుకో.
ఏం చేస్తాడో ఆడికి అలవాటే ఆడే పెట్టిన ఆడే తింటాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు అట్లా కాదు, ప్రభువుని నమ్ముకున్న మనం ఏం చేయాలంటే, మారని భర్తకి నువ్వేం చేయాలంటే ప్రేమగా మాట్లాడి, కొంచెం ప్రేమను పంచుతూ దగ్గరుండి వడ్డించి 4 మంచి మాటలు మాట్లాడు. ప్రైజ్ ది లార్డ్. మారకపోతే నన్ను అడుగు. ఇప్పుడు భార్య సరిగా అన్నం పెట్టట్లేదని రోజు క్వార్టర్ వేసేవాడు ఇంకో 2 క్వార్టర్లు వేస్తున్నాడు. నిజమంటే ఒక ఆయన, నేను చెప్తే ప్రార్థన చేస్తున్నాను, ఆ వ్యక్తి పేరు చెప్పను కానీ, ఎందుకు ఇట్లా అయ్యావంటే మీ చిన్నమ్మ. దీనికి కారణం చిన్నమ్మ నాతో కాపురం చేయట్లేదు, నాతో మాట్లాడట్లేదు, నాకు అన్నం వండి పెట్టట్లేదు. ఎందుకు ఇట్లా అయ్యావురా అంటే మీ చిన్నమ్మ అంటాడు. ప్రైజ్. అంటే ఈ మాట్లాడితే ముందు మాట్లాడు, మాట్లాడితే సమాధానం ఉండగలుగుతాడు. ఇప్పుడు సమాజం ఎట్లా ఉందంటే, పిల్లల కన్నా తర్వాత భార్య భర్త చక్కగా ఉంటున్నారు, ఆడు ఎదిగిన తర్వాత ఆడు సంపాదించుతున్నాడు, సంపాదించిన తర్వాత ఇప్పుడు భర్త అవసరం ఉందా, నా కొడుకు లేకపోతే నా కూతురు ఉద్యోగం చేస్తా, నా కొడుకు ఉద్యోగం చేస్తాను అనేసి పట్టించుకోవట్లేదు. సమాజంలో చూస్తున్నానండి, మీ ఎవరు వ్యక్తిగతంగా ఎవరితో నేను మాట్లాడట్లేదు, చూస్తున్నాను నేను. లేదనుకో 4 ఎగిరి అనుకో, రే పెద్దోడా అంటది. ఏంటి మా అమ్మనే కేకలేస్తున్నావు, ఒరే చిన్నోడా అంటది. లేదా 3వ ఉంటాడు ఎక్కడో అమెరికాలో, ఆడు ఆన్లైన్లో మాట్లాడతాడు. అంటే నీ భర్త, నీ తండ్రి, మనము సమాధానము కలిగి ఉండాలి సంఘము. హల్లెలూయా. నీ భర్తకి చక్కగా వడ్డిస్తూ 4 మంచి మాటలు మాట్లాడు. క్రిస్మస్కి 2 చీరలు వస్తాయి నీకు, దేని స్తోత్రం. ప్రేమగా మాట్లాడు, కొంచెం వడ్డించు, మాట్లాడి. ఎందుకండి ఆరోగ్యం పాడైపోతుంది, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, సమాజంలో సభ్య సమాజంలో మనం గౌరవంగా బ్రతుకుతున్నాం, ఎందుకయ్యా అని చెప్పి నువ్వు కొనంత సవర్ చేసేవనుకో, నెత్తిమీద చేయటి, అయ్యి బాబోయ్ ఇంక చూడు, మా ఆవిడ ఇవాళ ప్రేమగా మాట్లాడింది, మా ఆవిడ కోసం నేను మందు మానేలేని ఆలోచన వస్తుంది. ప్రేమ ద్వారా దేనినైనా జయించగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. నువ్వెంతసేపు తాగొస్తున్నాడా 4 ముట్టుకలు వేసావనుకో, ఆడింకో 2 వేసి వస్తాడు నొప్పులు తగ్గడానికి. ప్రైజ్ ది లార్డ్. తిట్టుకున్నావు అనుకో, మారడు. నేను చెప్పినట్లు చేయి. నిజంగా నేను జరిగిన విషయం ఆమెతో చెప్పాను. ఆయన తిడుతున్నాడా, నువ్వు తిట్టకో. ఆయన కొడుతున్నాడా, నువ్వు కొట్టకో. కొంతమంది అయితే అడుగుటే చూడనుకో, ఈ 4 వేస్తాయి, సమస్య లేదు, ఇంకా జుట్టు అట్టుకుని ఇంకా కొట్టడం. ఇంకా నీ భర్త అతను కొట్టొచ్చా? లేకపోతే నేను పని చేయను, నువ్వు అంట్లతో అంటారు, అంట్లతో మెత్త భర్త చేత బట్టలు ఉతికిస్తావా? నువ్వు ఎంతటి దానమైనా సరే, ఎంత డబ్బులు సంపాదించినా, ఉద్యోగం చేసినా, వంట పని, కడుక్కునే పని నీదే. ప్రైజ్ ది లార్డ్. భర్త నీకు శిరస్సు అయి ఉన్నాడు. భర్త లేకపోతే నీకు విలువ ఉండదు. ఎంత డబ్బు ఉండు, ఎంత బంగారం ఉండు, నీ భర్తను వేసుకుని నువ్వు మంచి ముతక చీర కట్టుకుని బండి వేసుకుని సైకిల్ వేసుకుని వెళ్తా ఉండు, ముచ్చటగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. భర్త లేకుండా, భర్తను పట్టించుకోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు వేసుకుని వెళ్ళు, ఎవ్వడు నిన్ను గౌరవించడు. స్త్రీని ఏమంటారా, తిడతారా? తిట్టరా? సీరియస్గా చూడకుండా ఆడవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. భర్తను పట్టించుకోకుండా తిరుగుతుంది అంటారు, నీ వెనకాల అంటారు, మరి నీ ముందంటే ఊరుకుంటావేంటి నువ్వు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి సమాధానంగా ఉండాలి భార్య భర్తలు. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఒడిదుడుకులు వస్తాయి. మరలా సాయంకాలంలో పోవాలి. ప్రైజ్ ది లార్డ్. సాయంకాలం లోపు, సూర్యుడు అస్తమించే లోపు పోవాలి. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ మాట్లాడుకోవాలి, ప్రేమగా మాట్లాడుకోవాలి, కుటుంబాన్ని నడిపించుకోవాలి. మారని భర్త, మారని కుమారుడు ఉంటే, ఇదిగో నేను మా అమ్మతో చెప్పేవాడిని, అమ్మ కాళ్ళెట్టుకమ్మ అనేవాడు మా అమ్మనే. మరి నాకంటే ఎదిగిపోయాడు. ఇప్పుడు నేను అన్నాను, ఆడు
అంటే నా విషయం చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు దేవుని కృపను బట్టి నా అన్నదమ్ములందరూ చక్కగా భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మనం ఏ విధము చేతనైనాను మనము మన కుటుంబస్తులను కాపాడుకోవాలి. వాక్యం తెలిసిన విశ్వాసం మందిరానికి వస్తున్నాం, మంచిగా ప్రేమగా మాట్లాడు, మందిరానికి తీసుకురా, ఖచ్చితంగా వస్తాడు. ప్రేమగా వడ్డించు, ఇష్టమైన వండి పెట్టు. నీలో మార్పు చూడాలి. ఫస్ట్ ఎవర్రా సాక్ష్యం చెప్పేదని నీ భర్త నీ కోసం సాక్ష్యం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. మా ఆవిడ చాలా ప్రార్థనాపరురాలండి. చూడండి, నేను అప్పుడప్పుడు సాక్ష్యం వింటాను. మా ఆవిడ చాలా ప్రార్థనాపరురాలండి, ప్రార్థన చేస్తుందండి, పొద్దున్న లెగుతుందండి, నా కోసం ప్రార్థన చేస్తుందండి, ఉదయాన్నే లెగిస్తుందండి. త్రాగుపోతే సాక్ష్యం చెప్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి నీ కోసం నీ భర్త సాక్ష్యం చెప్పాలి. ఆ సాక్ష్యం ద్వారా నీ భర్త మారిపోవాలి. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాను నేను కూడా. మారినటువంటి వాళ్ళందరూ ఈ గ్రామంలో త్రాగుబోతులు మార్చబడాలని, ఒక మంచి ఆధ్యాత్మికమైన జీవితంలో బ్రతకాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రార్థన చేద్దాము. అలాగే మీ గృహాలలో సమస్యలు ఏమనుంటే ప్రార్థన పెడదాము. ఉపవాస ప్రార్థన ప్రతి ఒక్కరూ సహకరించండి. ప్రార్థన పెడితే మీ కుటుంబ క్షేమం, మీ బిడ్డలు, మీరు ఆశీర్వదించబడతారు, ఆచారం ఎదుగుతారు, సమస్యలు తొలగిపోతాయి. ఈ మాటలు నా దేవుడు మీ హృదయంలో నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుని ఆరాధన ముగించుకుందాం. ప్రేమ స్వరూపి జీవాధిపతి, మీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, ఈరోజు సమృద్ధి గల చోటికి అయినను ప్రభు నన్ను నడిపించాడని భక్తుడు చెప్పినట్లుగా, ఒకప్పుడు నీళ్లలోనూ నిప్పుల్లో పడ్డవాళ్ళమే, ఇబ్బందులు పడ్డవాళ్ళమే నాయన. నీ మహాకృప చేత మేము సమృద్ధి గల చోటుకు వచ్చాము. ఈ సమృద్ధి గల చోటు ఏదంటే దేవుని మందిరము అని తెలియపరిచారు. ఈ మందిరంలో సమాధానం ఉండాలని, భయం ఉండాలని, పరిశుద్ధాత్మ ఉండాలని, పరిశుద్ధాత్మనందు ఆదరణ ఉండాలని మాట్లాడారు. అయా ప్రభు, ఆ విధంగా మేము నడిపించబడినట్లుగా సహాయం చేయమని కోరుకుంటున్నాను. తండ్రి, కూడి చేర్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఉన్నతమైన కృపతో నింపండి. సమాధానము, భయము, పరిశుద్ధాత్మ ఆదరణ ప్రతి ఒక్కరికి కలుగు చేయమని కోరుకుంటూ, హృదయపూర్వకంగా కృతజ్ఞత స్తుతులు మీకు చెల్లిస్తూ, ప్రతి మాటను అర్థం చేసుకుని అయా మంచి నడవడి కలిగి మారని వారిని ప్రభు కుటుంబంలో మార్చుకుని కృపను దయచేయమని కోరుకుంటూ, కూడి చేరొచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ, యేసు నామములో అడిగి వేడుకుని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రభువైన యేసుక్రీస్తు కృప, సమాధానము, పరిశుద్ధాత్మలందరి ఆనందము ఇప్పుడును ఎల్లప్పుడూ కూడి వచ్చిన మీకును సకల కోటి పరిశుద్ధ